నమస్తే దోస్తో, హిందీ నేర్చుకుందాం. 30 డేస్ స్పోకెన్ హిందీ ఫుల్ కోర్స్లో డే 4th క్లాస్ ఫ్యామిలీ వర్డ్స్ నేర్చుకుందాం. మాత అంటే తల్లి లేదా మా అని కూడా అంటారు. పిత అంటే తండ్రి, బాయి అంటే అన్న లేదా తమ్ముడు, బెహన్ అంటే అక్క లేదా చెల్లి, దాదా అంటే తాత, పితామహుడు అంటే పిత అంటే తండ్రి, పితామహుడు అంటే తండ్రి యొక్క తండ్రి, దాది అంటే నాన్నమ్మ, పితామహి అంటే నాన్న వల్ల అమ్మ, నాన్న అంటే తాత, మాతామహుడు అంటే మాత అంటే అమ్మ కదా, అమ్మ వాళ్ళ నాన్న, నాని అంటే అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ, చాచా అంటే బాబాయ్ తండ్రి యొక్క తమ్ముడు, చాచి అంటే పిన్ని అండి బాబాయ్ వాళ్ళ యొక్క భార్య, మామ అంటే మామయ్య తల్లి యొక్క అన్న లేదా తమ్ముడు, మామి అంటే మామయ్య వాళ్ళ భార్య అంటే మనం బాప అని పిలుస్తుంటాం. తావు అంటే పెద్ద బాబాయ్, తాయి అంటే పెద్ద బాబాయ్ వాళ్ళ భార్య అంటే పెద్ద పిన్ని, ఫూఫా అంటే పిన్ని భర్త అంటే బాబాయ్, బువ అంటే బాప అండి తండ్రి యొక్క అక్క లేదా చెల్లి, సాలా అంటే భార్య తమ్ముడు అంటే బావమద్ది, సాలి అంటే భార్య చెల్లి అంటే మరదలు, పతి అంటే భర్త, పత్ని అంటే భార్య, బేటా అంటే కొడుకు, బేటీ అంటే కూతురు, పోతా అంటే మనవడు, పోతి అంటే మనవరాలు, భతిజా అంటే అన్న లేదా తమ్ముడు కొడుకు అంటే మేనల్లుడు, భతిజీ అంటే అన్న లేదా తమ్ముడు కూతురు అంటే మేనకోడలు, బాంజా అంటే అక్క లేదా చెల్లి కొడుకు. ఈ అక్క లేదా చెల్లి కొడుకు అంటే ఇద్దరు సిస్టర్స్ అయితే వాళ్ళ కొడుకు అవుతాడు, అది సిస్టర్ వాళ్ళ బ్రదర్కి అయితే ఏమవుతాడు, మేనల్లుడు అవుతాడు. బాంజీ అంటే అక్క లేదా చెల్లి కూతురు అంటే మేనకోడలు, ససుర్ అంటే మామగారు, సాస్ అంటే అత్తగారు, దామాద్ అంటే అల్లుడు, బహు అంటే కోడలు, జెట్ అంటే భర్త పెద్దన్న అంటే బావగారు అవుతారు, జటాని అంటే భర్త పెద్దన్న భార్య అంటే బావగారు అలా ఆవిడ తోటికోడలు లేదా సిస్టర్స్ అవుతారు, దేవర్ అంటే భర్త తమ్ముడు అంటే మరిది, దేవరాణి అంటే భర్త తమ్ముడు భార్య, భర్త తమ్ముడు భార్య అంటే మరిది భార్య ఏమవుతుంది, తోటికోడలు లేదా సిస్టర్స్ అవుతారు. ననద్ అంటే భర్త యొక్క అక్క లేదా చెల్లి, భర్త యొక్క అక్క అయితే వదిన, చెల్లి అయితే మరదలు అవుతుంది. నందోయి అంటే అక్క లేదా చెల్లి యొక్క భర్త, అక్క భర్త అయితే బావగారు, చెల్లి భర్త అయితే మరిది. పరివార్ అంటే కుటుంబం. రిష్టా అంటే బంధం, సదస్య అంటే సభ్యుడు, పూర్వజ్ అంటే పూర్వీకులు, వంశ్ అంటే వంశం, కుటుంబం అంటే కుటుంబం, జుడ్వా అంటే జంట పిల్లలు అంటే కవల పిల్లలండి. సౌతేలా పిత అంటే సవతి తండ్రి అంటే సొంత తండ్రి కాదు, సౌతెల్లి మా అంటే సవతి తల్లి, పాలక్ అంటే అభివృద్ధి తల్లిదండ్రులు, అభిభావక్ అంటే గార్డియన్ లేదా సంరక్షకుడు అంటే పిల్లల్ని పెంచేవారు, సంరక్షక్ అంటే రక్షకుడు, గోద్లియా బేట అంటే దత్తత కొడుకు అంటే కొందరు పెంచుకోవడానికి తీసుకుంటారు కదా, గోద్లీ బేటీ అంటే దత్తత కూతురు అంటే పిల్లలు లేని వాళ్ళు వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు, ఫర్ఫోతా అంటే ముని మనవడు, ఫర్ఫోతి అంటే ముని మనవరాలు, పర్దానా అంటే ముత్తాత, పర్దాది అంటే ముత్తాతమ్మ, పర్నానా అంటే ముత్తాత, మాతామహుడు అంటే అమ్మ వాళ్ళ తాత ముత్తాత, పర్నాని అంటే ముత్తాతమ్మ అంటే అమ్మకి అమ్మమ్మ, సంబంధి అంటే బంధువు, కరీబీ రిస్తేదార్ సన్నిహిత బంధువు అంటే మాకు దగ్గర బంధువులు వీళ్ళు అని చెప్తుంటాం కదా, రక్త సంబంధ్ అంటే రక్త సంబంధం, వంశజ్ అంటే వంశస్థుడు, వారిస్ అంటే వారసుడు, గర్వాల అంటే భర్త, పతి అన్న భర్త, గర్వాల అంటే గర్ర అంటే ఇల్లు ఇంటి మనిషి అని చెప్పడానికి. కొందరు మాట్లాడుతుంటే మా ఆయన వచ్చాడని అనుకుంటా ఏమంటారు, మా ఇంటి మనిషి వచ్చాడు అని అంటుంటారు కదా, అలా చెప్పడానికి అనమాట ఇది. గర్వాలి అంటే భార్య, ఈమె కూడా ఇంటి మనిషి, సాతి అంటే జీవిత భాగస్వామి.
బచ్పన్ అంటే బాల్యం, యువక్ అంటే యువకుడు లేదా అబ్బాయి, యువతి అంటే యువతి లేదా అమ్మాయి. బుజుర్గ్ అంటే ముసలివాడు, వృద్ధ్ అంటే వృద్ధుడు, అనాథ అంటే అనాథ, సంతాన్ అంటే సంతానం, ఇక్లోతా బేటా అంటే ఇక్లోతా అంటే ఏకైకం, బేటా అంటే కొడుకు, ఏకైక కొడుకు, ఇక్లోతీ బేటీ ఏకైక కూతురు. జమాయి అంటే అల్లుడు, కన్యా అంటే కుమార్తె, వర అంటే వరుడు, పరివార్ ప్రముఖ్ అంటే కుటుంబ అధిపతి, గృహిణి అంటే ఇంటి గృహిణి, కమానే వాలా సభ్య ఆదాయం సంపాదించే సభ్యుడు. సంయుక్త పరివార్ అంటే సంయుక్త కుటుంబం, ఏకల్ పరివార్ అంటే అణుకుటుంబం, పాలన్ పోషణ్ అంటే పోషణ, ఖాన్దాన్ అంటే వంశం, ఘరానా అంటే కుటుంబ వర్గం, పారివారిక్ మూల్య అంటే కుటుంబ విలువలు, రిస్తేదారీ అంటే బంధుత్వం, పైతృక్ సంపత్తి అంటే పారంపరిక ఆస్తి, మాతృభూమి అంటే మాతృభూమి, పరంపర అంటే సాంప్రదాయం, రీతి రివాజ్ అంటే ఆచారాలు, సంస్కార్ అంటే సంస్కారం, ఆశీర్వాద్ అంటే ఆశీర్వాదం, స్నేహ్ అంటే స్నేహం, మమత అంటే మమకారం, ప్యార్ అంటే ప్రేమ, సమ్మాన్ అంటే గౌరవం, ఏకత అంటే ఐక్యత, సమజ్దారీ అంటే అర్థం చేసుకునే గుణం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ ఇవ్వండి, లైక్ చేయండి.